సోదరులందరూ కూడా నమస్కారం. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్ని జాతులు కులాల మతాల సమైక్యతంతో సస్యశ్యామలంగా ఉన్న భారతదేశానికి చీడ పొరుగులాగా బీజేపీ పార్టీ పుట్టుకొని వచ్చింది. బీజేపీ పార్టీ అధికారంలో 2014లో రావడం జరిగింది. 2014లో ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, ఈ దేశాన్ని వెలుగుతో నింపేస్తామన్నారు. వాళ్ళు ఏ విధంగా వెలుగుతో నింపినారు అంటే, వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 దాకా భారతదేశంలో మత ఘర్షణలు, కులాల మతాల మధ్య చిచ్చు, రామజన్మ ప్రాబ్లం వచ్చిందని, అదేవిధంగా క్రైస్తవులకు, పాస్టర్లకు పెట్రోల్ పోసి తగలబెట్టేయడం, దళిత మహిళలకు వస్త్రాలను విడదీసి రోడ్ల మీద నడిపించడం, ఈ విధంగా భారతదేశాన్ని వెలుగుతో నింపించేశారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకుని వచ్చి ప్రతి పేదవాడికి 15 లక్షలు ఇస్తానని చెప్పిన నరేంద్ర మోడీ ఏ నోటితో అతను మాట్లాడినాడో అదే నోటితో అన్నం తినే నోటితో పెంట తినే విధంగా భారతదేశంలో ఉన్న 130 కోట్ల మందికి అన్యాయం చేసినాడు. మళ్ళీ 2019లో బాబ్రీ మస్జిద్ రామ జన్మభూమి అని చెప్పి అధికారంలో వచ్చినారు. పుల్వామాలో ఒక భూటకపు ఎన్కౌంటర్ చేయించి మిలిటరీ వాళ్ళని చంపేసి వాళ్ళ శవాల మీద రాజకీయం చేసి అధికారంలో వచ్చినారు. ఈసారి బీజేపీ పార్టీకి భారతదేశంలో పుస్తకతులు ఉన్నారని తెలుసుకొని మళ్ళీ ఏదైతే సిఏఏ ఉందో దాన్ని తీసుకొని వచ్చినారు. సిఏఏ చట్టం వల్ల భారతదేశంలో ఉన్న భారతీయులు ఎవరిక్కడ భయపడటం లేదు. ఎందుకంటే 135 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో 2% మతోన్మాదులు ఉన్నారు. మిగతా మా హిందూ సోదరులందరూ కూడా సెక్యులర్వాదులైన సంగతి నేను గర్వంగా తెలియజేసుకుంటున్నా. సోదరులారా, హిందూ సోదరులలో శ్రీరామచంద్రుని ఆరాధిస్తారు. శ్రీరామచంద్రుడు అంటే మర్యాద పురుషోత్తముడు. ఎందుకంటే అతని పాలన సస్యశ్యామలంగా ఉంటది. ఎక్కడ అన్యాయాలు జరగకుండా అతని పాలనలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి అతనికి శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు అన్నారు. హిందూ దేవుళ్ళు పరమశివుడు భోళాశంకరుడు. అతను విషాన్ని అతను ఏదైతే అమృతం ఉందో ఆ అమృతాన్ని దేవుళ్ళకి ఇచ్చి విషాన్ని అతను స్వయంగా మింగినాడు. అటువంటి దేవి దేవతలు ఉన్న హిందువులు, హిందూ ధర్మం ఎక్కడ కూడా ఇతర కులాలను కించపరచండి, వాళ్ళని అవమానపరచండి, వాళ్ళని ఊచకపోకపోయానని చెప్పి చెప్పదు. వీళ్ళు రాముడి పేరు చెప్పుకుంటున్న రావణాసురుడికి పుట్టిన సంతతి కాబట్టి వీళ్ళు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నారు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముని స్వభావం కలిగిన వ్యక్తులు. ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ ఇతరుల మతాలను గౌరవించుకుంటూ జీవిస్తుంటారు. కానీ పాత రోజుల్లో మునులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు పై నుంచి మట్టి నీళ్లలో ఏదైతే యజ్ఞం చేసే మంటలు ఉంటాయో దాంట్లో నీళ్లు వేసి ఆ యజ్ఞాలను ఏ విధంగా భంగం చేస్తున్నారో ప్రశాంతంగా ఉన్న ఈ భారతదేశాన్ని చిచ్చునేసి భారతదేశాన్ని అల్లకల్లోలం చేసి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగాన్ని మార్చేసి దీన్ని హిందూ దేశం చేయాలనుకుంటున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా బంగ్లాదేశ్ కి చెందిన మైనార్టీలు కాకుండా ఇతర కులస్తులకు మీరు ఇక్కడ పౌరసత్వం ఇచ్చే పని అయితే శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థులకు కూడా మీరు ఎందుకు ఇవ్వాలని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఏదైతే నేపాల్ ఉందో అది హిందూ దేశం, అక్కడి నుంచి వచ్చేసి శరణార్థులకు ఇక్కడ ఎందుకు మీరు పౌరసత్వం ఇవ్వాలంటున్నారు. కేవలం ముస్లింలను రెచ్చగొట్టి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని ఒక ఇష్యూ చేసి ఈ ఎన్నికల్లో లబ్ధి పొంది మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత 2025లో సావర్కర్ పుట్టినరోజు వాళ్ళు భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ పుట్టిన ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ప్రతి భారతీయుడి మీద ఉంది. ఈ దేశం మా తల్లి లాంటిది. ఈ దేశానికి విచ్ఛిన్నం చేసి ఈ దేశంలో నుంచి ముస్లింలను దూరం చేయాలంటే అది బీజేపీ కాదు కదా, వాళ్ళ అపతరంలో కాదు. ఎందుకంటే భారతదేశం శరీరం అయితే భారతదేశంలో ఉన్న ముస్లింలు అందులో ఉన్న ఆత్మల సంగతి ఈ బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. లాల్ సలాం తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం.